సాధారణంగా పరీక్షా కేంద్రం అంటే వందలాది మంది విద్యార్థులు, ఇన్విజిలేటర్లు, పోలీస్ బందోబస్తుతో ఎంతో సందడిగా ఉంటుంది. కానీ నాదర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో మాత్రం సీన్ పూర్తిగా రివర్స్ అయింది. కేవలం ఒకే ఒక్క విద్యార్థి కోసం అధికారులు ఏకంగా ఒక పరీక్షా కేంద్రాన్నే సిద్ధం చేశారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ బ్రిడ్జ్ కోర్స్ పరీక్షలు జరుగుతున్నాయి. ఈ పరీక్ష రాసేందుకు కమ్మరి వరుణ్ సందేశ్ అనే విద్యార్థి ఒక్కడే దరఖాస్తు చేసుకున్నాడు. నిబంధనల ప్రకారం అధికారులు వెనకడుగు వేయకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పరీక్ష నిర్వహణ కోసం ఒక చీఫ్ సూపరింటెండెంట్, ఒక డిపార్ట్మెంటల్ ఆఫీసర్, ఒక ఇన్విజిలేటర్తో పాటు ఇతర సిబ్బందిని కూడా నియమించారు. పరీక్షా కేంద్రం వద్ద పోలీస్ బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. అయితే తీరా పరీక్ష సమయానికి ఆ విద్యార్థి డమ్మా కొట్టడంతో అధికారులు అవాక్కయ్యారు. లక్షలు ఖర్చు చేసి ఇంతమంది సిబ్బందిని కేటాయిస్తే విద్యార్థి రాకపోవడం ఇప్పుడు జిల్లాలో హాట్ టాపిక్గా మారింది. ఈరోజు జనరల్ బ్రిడ్జ్ కోర్స్ సంబంధించి నాగర్ కర్నూల్ జిల్లాలో ఒకే ఒక సెంటర్ని ఏర్పాటు చేయడం జరిగింది. దానికి కమ్మరి వరుణ్ సందేశ్ అనే ఇంటర్మీడియట్ పూర్తయిన విద్యార్థి జనరల్ బ్రిడ్జ్ కోర్స్ మ్యాథమెటిక్స్ రాయడానికి ఫీజు కట్టిండు. ఫీజు కట్టిన తర్వాత ఈరోజు అతను రాలేదు. ఎగ్జామినేషన్లో మాత్రం జిల్లా మొత్తానికి కూడా ఒకే సెంటర్ని అలాట్ చేయడం జరిగింది. అతను కూడా ఈరోజు ఆబ్సెంట్ కావడం జరిగింది. ఈ విధుల్లో చీఫ్ సూపరింటెండెంట్ ఉంటారు, ఒక ఇన్విజిలేటర్ ఉంటారు, బందోబస్తు ఉంటారు. దీనికి సంబంధించి క్వశ్చన్ పేపర్ కూడా తీసుకురావడం జరిగింది. కుమ్మేర ఊరు చూపించాలన్నాడు. అంటే నా దిల్లంలో మాట్లాడదామా మళ్ళీ షేర్ బాండ్ అనేది వస్తాడో రాడు. ఇంతమంది ఒక్కడి కోసం వెయిటింగ్. ఓకే ఓకే "24/7" చూస్తూనే ఉండండి ఎంబీకే న్యూస్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళీ మరో న్యూస్లో కలుసుకుందాం.